అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పెరుగు తాలింపండి. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడు శీతాకాలం కదా, కొంచెం పలచగానే తోడుకుంటుంది. ఇవి గేదె పాలేనండి, ప్యాకెట్ పాలు కాదు. మాకు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పోస్తారు. ఇవి కొంచెం శీతాకాలం మూలంగా కొంచెం పలచగా ఉంటుంది పెరుగు. దీనికి ఉల్లిపాయ పెద్ద ముక్కలు, పచ్చిమిర్చి 2 తీసుకున్నాను సన్నగా కోసుకుని. ముందుగా పెరుగులో తగినంత సాల్ట్ కలుపుకోవాలండి ఈ పెరుగు తాలింపుకి. అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలండి. దీనిలో ఉల్లిపాయలు ఫ్రై చేసి వేసుకోవాలి, అలాగే పచ్చివి కూడా వేసుకోవాలండి ఈ పెరుగు తాలింపుకి. ముందుగా ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదివరకు అమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు. అలాగే పెద్ద సైజుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా అంటే ఎక్కువ దోరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఈ పెరుగులో కలుపుకోవాలండి. తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి, చపాతీలోకి కూడాను. అలాగే ఇంకా మిగిలిన ఆయిల్ ఉంది కదండి, దానిలో కొంచెం మెంతులు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి తాలింపుకి. ఈ పెరుగు తాలింపు ఇదివరకు చాలా అమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇవి పాడి గేదెలు ఉండేవండి. ఈ పెరుగు అవి కూడా గేదెలు ఇన్న కొత్తలో పాలు పోసేవాళ్ళు కాదు పాల సంఘాలకి. అప్పుడు కొంచెం పెరుగు ఎక్కువ ఉంటే తరచూ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే దీనిలో కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసుకోవాలండి తాలింపులో. అలాగే ఉల్లిపాయ ముక్కలు అవి మనం కలిపి పెట్టుకున్న పెరుగుని దీనిలో వేసుకోవాలి. ఉప్పు, కారం, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఫ్రై చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ తాలింపులో వేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా. ఈ రెసిపీస్ మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని రెసిపీస్ చేస్తాను. అయిపోయిందండి. ఇట్లా పెరుగు తాలింపు ఇలా వేసుకోవాలండి. రైస్లోకి, చపాతీలోకి, ఏదన్నా రైస్, టమాటా రైస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. అలాగే ఈరోజు మా పెరట్లో పూసిన కనకాంబరాలు, వంకాయలు, టమాటాలు. ఒక మొక్క పెట్టడం వల్ల మనకి ఫలసాయాన్ని ఇస్తుంది. అలాగే ఎవరికన్నా పంచుకోవటానికి కూడా ఉంటుందండి. మేము వాడుకోగా కూరగాయలు తెలిసిన వాళ్ళకి కూడా ఇస్తున్నాను. అలాగే ఈ కనకాంబరాలు దేవుని పూజకు ఉపయోగిస్తామండి. మా బాబు రోజు పూజ చేసుకుంటాడు. అలాగే టమాటా అండి, ఇది పడిమొలుసిన చెట్టు, కాయలు బాగా కాస్తుంది. అలాగే వంకాయలు. ఇవేనండి ఈరోజు మా పెరట్లో కాసిన కాయలు. ఈరోజే కాదండి, ఎప్పుడు కూడా నేను మెంతి కూర, ఆకుకూరలు, కాయగూరలు కూడా కాయిస్తానండి. నేను ఇవి చిన్న విషయాలే కదా అనుకుంటాను. బాబు అయితే ఈరోజు మన పెరట్లో ఉన్న మొక్కలు కూడా వీడియో చేసి పెట్టమ్మా అన్నాడు. అందుకు ఇవి మీతో షేర్ చేస్తున్నానండి. అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.